24వ అధ్యాయం మత్తయి సువార్త 24. ఆ దినముల సరం ముగిసిన 29వ వచనం. ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలిపబడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. చంద్రుడు సూర్యుడు అందరూ ఆరిపోతారు. అప్పుడు యేసు ప్రభు మహా వెలుగుతో నేను లోకానికి వెలుగుననేది అప్పుడు తెలుస్తుంది ఆయన విలువ. ఇప్పుడు అర్థం కాదు, ఇంత వెలుగు అని చెప్పినా ఎక్కదు. అప్పుడు సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు తెలుస్తుంది ఆయన వెలుగు. అప్పుడు అందరూ ఆకాశం వైపు చూస్తారు. ఏంటి వెలుగు ఆకాశంలోంచి వస్తుంది అని పైకి చూస్తానే అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. అరే యేసుప్రభు అంటే ఆయన మతం అని చెప్పి ఎంత హింసించాం, బాధ పెట్టాం, దూషించాం, ఎంత దౌర్భాగ్యులం. ఆయనే ప్రత్యక్షమైనాడు, ఇంకెక్కడ తప్పించుకుంటామని కొండలకు గుట్టలకు బైబిల్లో ఉంది. వారు అరణ్యములోనికి పరిగెత్తారు, కొండల్లోనికి గుట్టల్లోనికి పరిగెత్తి భయంకరమైన శిక్ష అనుభవించడానికి వెళ్తారు. దేవుని వాక్యములో యెషయా గ్రంథం రాయబడింది. దయతో 2వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభా మహత్యము నుండి 21వ వచనం. కొండల గుహల్లో బండల బీటల్లో దూరవల్ల ఆస్త నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహం, సువర్ణ విగ్రహం, ఎలుకలు గబ్బిలములకు పారవేయుదురు. అప్పుడు వాళ్ళకు భయము, మరణ భయం. కాబట్టి మనకైతే ఆయనతో వచ్చుము. మాట చదివి ముగిస్తాను చూడండి. 1 తెస్సలోనికీయులకు వారికైతే ఆ భయం అన్నీ ఉంటాయి, కానీ మనము ఆయనతో కలిసి వస్తాము. దయతో 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు దయతో 14వ వచనం. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. కాబట్టి మనకి ఎజేకను వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన వెంట ఉంటాడంటే ఈయనకన్నా ఎట్టుండాలా? ప్రభుతో ఉండుట అనేది ఆదరణ. ఏడుపు, దుఃఖము, కన్నీరు ఇక లేదు. ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా గత 4 రోజుల క్రితం కూడా ఒకసారి పోయి చనిపోకముందు 3 రోజుల క్రితం పోయినప్పుడు కూడా ఎంతో చెప్తూ వచ్చాడు. ఆ కాలు అంతా నీరుగా మారిపోయి కడుపులో నీరు రావటం, అదంతా చాలాసార్లు తాను ఎంతో చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక ఆ బాధ, ఆ దుఃఖము, ఆ ఏడ్పు, ఆ కన్నీరు ఈ లోకములో నుండి ఉన్న అన్నీ ముగించుకొని ఆమె శ్రేష్టమైన రాజ్యములకు, రాజాదిరాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు చెంతకు చేరుకోవటానికి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఆ యొక్క కెజక్క పొందింది. దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు? ఆమెకు ప్రమోషన్ దొరికింది కాబట్టి స్థలం మారింది. కాబట్టి మనం ధైర్యపడాలా. ప్రత్యేకంగా అనురాగు, అనుదీపు, అభిషేక్ కూడా తల్లి పరలోకంలో ప్రభువుతో దుఃఖము లేని రాజ్యంలో ఉందన్న ధైర్యంతో వారు ముందుకు పోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆదరణ కలిగించునుగా. ప్రార్థన చేస్తాం. చూసిన ఎక్కడ